బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన కేంద్ర కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. అయితే గన్నవరం దగ్గరకు వచ్చేటప్పటికి పవన్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రారంభమయ్యారు. కాకపోతే గన్నవరం దగ్గర ట్రాఫిక్ లో చిక్కుకుపోయినట్టుగా అప్డేట్. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మొత్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లో బయలుదేరాడు. అయితే కరెక్ట్ గా ప్రభుత్వ వైద్యశాల దగ్గరకు వచ్చేసరికి ట్రాఫిక్ లో పవన్ కళ్యాణ్ 10 నిమిషాల పాటు చిక్కున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు పోలీస్ అధికారులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ ట్రాఫిక్ లో పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపించింది. 10 నిమిషాల తర్వాత వేరే రూట్ లో సర్వీస్ రూట్ ద్వారా కూడా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని పోలీసులు గన్నవరం ప్రమాణ స్వీకారం వద్ద తరలించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశాము అని చెప్పి కూడా డైవర్షన్ ఏర్పాటు చేసినా కానీ ఉదయం నుంచి కూడా విజయవాడ పరిసరాల్లో కూడా పూర్తి స్థాయిలో విఐపీలు అలాగే చాలా రకాల ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక, రైట్ శివ, పవన్ కళ్యాణ్ తో పాటు ఎవరెవరు బయలుదేరారు జనసేన కేంద్ర కార్యాలయం నుంచి? అలాగే పోలీసులు ఎంతసేపట్లో ట్రాఫిక్ ని క్లియర్ చేసే అవకాశం కనిపిస్తుంది? అది మొత్తం మీద చూస్తుంటే జనసేన కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ ఆయన సతీమణితో పాటు ఆయన కుమారుడు బయలుదేరారు. కరెక్ట్ గా విజయవాడ బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ వద్ద సమీపంలోనే ఆయన కాన్వాయ్ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ లో చిక్కుపోయింది. మరొక వైపు ఆయన సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ముఖ్యమైన నేతలు, అలాగే నాగబాబు కుటుంబ సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లో కూడా ఉన్నట్టు చిరంజీవి కుటుంబ సభ్యులు విజయవాడ ఒక ప్రైవేట్ హోటల్లో అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన వారంతా కూడా పవన్ కళ్యాణ్ తో పాటే గన్నవరం ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక, రైట్ శివ, పొద్దు నుంచి చూస్తూనే ఉన్నాం. ఉదయం 8 గంటలకే భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. కానీ ఎందుకని ప్రముఖమైన వ్యక్తులకు, విఐపీలకు కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు? ప్రధానంగా కూడా విజయవాడ చుట్టూ కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన రాహిత్యము, ఒక ప్లాన్ లేకపోవడం మూలంగానే ట్రాఫిక్ అంతా కూడా ఇబ్బందులు పారైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లా నుంచి కూడా గుంటూరు వైపు వస్తున్న వాహనాలన్నింటినీ కూడా ఒక్కసారిగా టోల్ గేటు అలాగే వారధి సమీపంలో పోలీసులు వేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఒక్కసారిగా విఐపీల తాకిడి, ఆ తర్వాత ఈ వాహనాలని రెండింటిని కూడా బయటికి విడుదల చేయడంతో కూడా ట్రాఫిక్ తీవ్ర స్థాయిలో ఇబ్బందులు అయితే ఏర్పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఈ పరిస్థితి ఇంకొక గంట సేపు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు 2 రూట్లని రాకపోకలకు సంబంధించి వచ్చే రూటు, పోయే రూటు రెండింటిని కూడా పోవడానికి పోలీసు అధికారులు విస్తరిస్తున్నప్పటికీ ట్రాఫిక్ అయితే మాత్రం గంటల కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ శివ. తదుపరి కార్యక్రమం విశ్వ జగత్తులో కలిగితురాయిగా వెలుగొంది. మరి కార్యదక్షతతో నిర్మించాలని తలపెట్టిన ప్రజా రాజధాని అమరావతి. ఈ అమరావతి ఔన్నత్యాన్ని చాటే నృత్యాంశం అజరామరమైనది అమరావతి అనే కూచిపూడి నృత్యంతో శ్రీ